ధర్మవరం టికెట్ కూటమిలో చిచ్చు రేపింది. టికెట్ తమకే కావాలని మూడు పార్టీల నేతలు రోడ్డుకెక్కారు. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించమంటూ శబదాలు చేశారు. అనూహ్యంగా జిల్లాతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ను ప్రకటించింది అధిష్టానం. దీంతో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ధర్మవరం టికెట్ కోసం టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్, బీజేపీ తరపున గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ పడ్డారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న తనకే టీడీపీ టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని పరిటాల శ్రీరామ్ కోరారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ను బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరపున సూర్యనారాయణ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. చివరకు కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ పేరు ప్రకటించారు. దీంతో సూరి వర్గీయులు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారు అన్న చర్చ సాగుతోంది. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 42,000 పైగా ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని సూరి వర్గీయులు గుర్తు చేస్తున్నారు. 2012లో టీడీపీలో చేరి 2014లో జరిగిన ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్లారు. నియోజకవర్గంలో తమకు బలమైన క్యాడర్ ఉందని సూరి వర్గీయులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ముఖ్య నాయకులతో మాట్లాడిన తర్వాతనే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటామని సూరి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. పొత్తులతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకుల మధ్య సయోధ్య కుదరక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పొత్తులకు బీజేపీ వ్యతిరేకం కాదని, సూర్యనారాయణకి టికెట్ ఇస్తే మాత్రం సహకరించమని టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి కూడా రోడ్డెక్కారు. ధర్మవరంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే అది జనసేనతోనే సాధ్యమని, ఇక్కడ బీజేపీకి టికెట్ ఇచ్చినా, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేది అనేది ఆయన వాదన. అందుకే ఆ టికెట్ తమకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ టికెట్ సూర్యనారాయణకు కేటాయించాలంటూ బీజేపీ సూరి మద్దతుదారులు సైతం ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కావాలంటే తమకు కావాలంటూ బల ప్రదర్శన చేశారు. ఒకరికి ఇస్తే మరొకరు సహకరించమంటూ శబ్దాలు చేసిన పరిస్థితి ధర్మవరం నియోజకవర్గంలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని వై సత్యకుమార్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ నిన్న ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా ధర్మవరం హాట్ సీట్గా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు జనసేన, అటు టీడీపీ కూడా ధర్మవరం సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు టికెట్ ఇస్తే తాము ఎటువంటి పరిస్థితుల్లో సహకరించామంటూ చెప్పిన పరిస్థితి ఉంది. పొత్తులు కుదరక ముందు ప్రధానంగా ధర్మవరం టికెట్ను టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీరామ్ కేటాయించాలని ఆయన కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఉన్నారో జనసేన కూడా చిలుక మధుసూదన్ రెడ్డి కూడా ఈ రెండు పార్టీలు కాకుండా తమకే టికెట్ ప్రకటించాలంటూ ర్యాలీ కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా బయటి ప్రాంతానికి చెందిన బీజేపీ జాతీయ నాయకుడు వై సత్యకుమార్ని ధర్మవరం నుంచి పోటీలో నింపనున్నారు. ఈ నేపథ్యంలో ధర్మవరం సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఒక ఆసక్తికర చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపుగా 40,000 పైచిలకు ఓట్లు సాధించిన పరిస్థితి గోనుగుంట్ల సూర్యనారాయణకు ఉందని చెప్పి ఆయన వర్గీయులు చెప్తున్న పరిస్థితి. 2012లో టీడీపీ చేరి టీడీపీ నుంచి పోటీ చేసిన పరిస్థితి ఉంది. టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ టికెట్ తనకే వస్తుందని చెప్పి సూరి భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో వై సత్యకుమార్ని తీసుకురావడంతో సూరి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక చర్చ ప్రధానంగా సాగుతోంది. ప్రస్తుతానికి గోనుగుంట్ల సూర్యనారాయణ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. నిర్ణయం సంబంధించి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు అలాగే ముఖ్య నాయకుల సలహా మేరకే ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని ఆయనకు సంబంధించిన కీలకమైన మద్దతుదారులు చెప్తున్న పరిస్థితి.